వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఫ్యామిలీ. తెలుగింటి ఆడపడుచులు చేసే నల్లగారం చేద్దాం రండి. నల్లగారానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఎండుమిరగాయలు ఒక 20 తీసుకుందాం. దానికి సరిపడా ధనియాలు, కరివేపాకు, ఇగో జీలకర్ర, ఇగో ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇవన్నీ నూనెలో వేయించి నల్లగారం చేసుకుందాం. నల్లగారం చేయడానికి ముందుగా ఎండుమిరగాయలు ఇలా చితుక్కోవాలి. ముందుగా పొయ్యి అంటించుకుందాం. పొయ్యి మీద కళాయి లాంటిది పెట్టుకుందాం. ఎండుమిరగాయలు వేపుకోవడానికి కొంచెం నూనె పోసుకుందాం. మాడకుండా జాగ్రత్తగా వేపుకోవాలి, నల్లగారం చేదు రాకుండా ఉండడానికి. ఇప్పుడు మిరగాయలు వేసుకుందాం. దోరగా మిరగాయలు వేయించుకోవాలి. నెక్స్ట్ మిరగాయలు తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేపుకోవాలి. కొంచెం వేగాక కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. మిక్సీలో చేసుకుంటే మిక్సీలో చేసుకోవచ్చు, నల్లి బండలో కొట్టుకుని చేసుకుంటే అమ్మ టేస్ట్ వస్తుంది నల్లగారం. కొంచెం నెయ్యి వేసుకొని తింటే తెలుగింటి వారి నల్లగారం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ధనియాలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేగిపోయింది. ఇలా పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయినాయి. ముందుగా మిక్సీలో వేసుకొని మిరగాయలు కొంచెం సాల్ట్ కూడా మిరగాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో ఆడుకుందాం. ధనియాలు కూడా మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా చింతపండు, ఇందాక మనం తీసుకున్న చింతపండు, ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టాలి మెత్తగా. దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే తెలుగింటి ఆడవారు నల్లగారం అదిరిపోద్ది. ఇదంతా గాజు సీసాలు అయినా వేసుకుని ఉంచుకోవచ్చు. మామూలుగా అందాక బయట వాడుకోవాలంటే బౌల్స్లో వేసుకొని అందరూ పెట్టుకొని తినవచ్చు. సింపుల్గా తయారయ్యే నల్లగారం. నల్లగారం కనుక మీకు కావాల్సి వస్తే మా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి. మీకు తప్పకుండా ఆ నెంబర్కి మేము పంపించగలము.